హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మళ్ళీ ఈరోజు కూడా చిన్న వ్లాగే పెట్టాను. మళ్ళీ చిన్న వ్లాగ్ పెట్టింది ఏంటి భవాని అని అనుకోకండి. నిన్న సండే కదా, లేట్గానే లెగిసానండి. అంటే 8:39 ఆ టైంకి అయితే లెగిసాను. అది కూడా లేవలేక అతి కష్టం మీద అయితే నిద్ర లేసాను అనమాట. ఎందుకు అంటే నిన్న రీజన్ ఏం తెలియదండి. మొత్తం నైట్ పడుకున్నప్పుడు బాగానే పడుకున్నాను, ఎర్లీగానే పడుకున్నాను. కానీ మార్నింగ్ నిద్ర లేసే టైంకి ఒళ్ళంతా ఒకటే నిప్పులు అనమాట. అసలు ఆ బాడీ పెయిన్స్ని నేను తట్టుకోలేకపోయాను. అంత నిప్పుల కింద అనిపించింది. ఇంకా అలా లెగిసి ఓపిక తెచ్చుకుని ఇంట్లో పనులన్నీ పూర్తి చేశాను. కానీ వీడియోస్ అయితే ఏమీ తీయలేదనమాట. ఇంకా తీసేంత శక్తి కూడా నాకు లేకపోయింది. ఇంకా మా వారికి చెప్పాను, నాకు ఏంటో అసలు నేను లేగలేకపోతున్నాను, ఒళ్ళంతా ఒకటే నిప్పులు వచ్చేస్తుంది అనేసి. అంటే పాపం ఆయన ఇంకా నాకు బాడీ మొత్తం మసాజ్ అయితే చేశారనమాట. అంత సివియర్ పెయిన్స్ అయితే వచ్చాయండి. నాకు ఒక్కదానికే కాదు, మా వారికి కూడా సేమ్. ఆయనకి కూడా ఒళ్ళంతా నొప్పుల కింద, గొంతు క్రొంప కింద, ఊపిరి ఆడకుండా ఇలా రకరకాలుగా ఉందంట. మా వారు ఏమంటున్నారంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, వైరల్ ఎఫెక్ట్ అనుకుంటా, మామూలుగా వచ్చిన ఒళ్ళు నొప్పులు కాదు ఇవి, సంథింగ్ వైరల్ లోడ్ ఏమైనా ఉండుంటుంది బాడీలో, అందుకే వచ్చింది ఇలాగా అనేసి అన్నారు. ఇంకా అయితే మాత్రము లేచిన తర్వాత బ్రష్లు అవి చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. మా వారికి పాపం అప్పటికి ఆకలేసేస్తుంది, త్వరగా టిఫిన్ పెట్టు అని అన్నారు. ఇక ఇడ్లీ పిండి ఉంటే దాంతో ఒక్కరికి మాత్రమే ఇడ్లీ వేసానండి. మొన్నటిది దోసల పిండి కొంచెం మిగిలిపోయింది, దాంట్లో కొంచెం ఇడ్లీ పిండి కలిపేసి ఇలాగ మినపట్టు కింద మా వారికి ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో వేసాను. సో ఆయనకు ఒక మినపట్టు 2 ఇడ్లీలు అయితే పెట్టానండి మా వారి కోసము. ఇంకా నెక్స్ట్ అయితే నేను మాత్రము ఒక 3 ఇడ్లీలు తినేసి పిల్లల కోసం ఒక 2 ఇడ్లీలు అలా ఉంచాను. తర్వాత ఇంకా పిల్లల కోసము నేను నైట్ మిగిలిపోయిన అన్నం ఉంది. సో ఈరోజు సండే కాబట్టి మళ్ళీ అంతా వేడివేడిగానే తింటారు కదా, సో ఇంకా అందుకని నైట్ మిగిలిపోయిన అన్నాన్ని మొన్న అత్తయ్య గారు వెళ్ళేటప్పుడు చింతపండుది గుజ్జు అయితే చేసి ఉంచారండి. ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే ఇలా పులిహోర కలుపుకొనేసి, సో ఆ చింతపండు పేస్ట్ అయితే వేసి పిల్లల కోసం ఇలాగ పులిహోర అయితే చేసేసాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అన్ని రకాలైతే చేసుకున్నామండి. తర్వాత మా వారు బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఆయన కోసం అయితే టీ పెట్టడం కోసం రెడీ చేస్తున్నాను. పాలు అయితే కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఇంకా టీ కోసం అయితే రెడీ చేస్తున్నానండి. సో ఇక్కడ వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇంకా నేను వంట పనులు అవి ఏమి షూట్ చేయలేదండి. అసలు బాగాలేదు నాకు, అలా దుప్పడు మూసుకుని పడుకుంటే బాగుండని అనిపించిందండి. ఒళ్ళు నొప్పులు అసలు ఇంకా జ్వరం లేదు, ఏమీ లేదు, ఒక రొంప తలనొప్పి ఏమీ లేదు, కాకపోతే ఒళ్ళంతా నొప్పి అంతే, అదొక్కటే ఉంది. అది కూడా మళ్ళీ కంటిన్యూస్గా ఉండట్లేదు, కొద్దిసేపు ఒళ్ళు నొప్పుల కింద ఉంటుంది, కొద్దిసేపు నార్మల్గా ఉంటుంది అనమాట. సో ఇదైతే ఇలా కంటిన్యూ అవుతుందండి. నిన్న రాత్రి ఏం జరిగింది అన్నది నేను మీతో అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అంటే నైట్ మేము మామూలుగానే పడుకున్నాం అనమాట. పడుకుంటే మధ్యరాత్రి మా వారు నిద్దట్లో కేకలు వేసేసి ఏడుస్తున్నట్టుగా చేస్తున్నారనమాట. నేను లెగు శ్రీవారు శక్తి లెగమ్మా ఏమైందంటే అప్పుడైతే నిద్ర లేసారు. మళ్ళీ అలాగే ఇంకొక 2-3 టైమ్స్ అయితే నిన్న నైట్ అయితే జరిగిందంటండి. నాకు మాత్రం ఒకసారి మెలకు వచ్చింది, ఆయన ఏడుస్తున్నట్టుగా చేస్తున్నారు అనమాట. అంటే కేకలేస్తున్నారు ఎవరి మీదని. అప్పుడు నాకు మెలకు వచ్చింది. అప్పటికి టైము 4:30 అలా అవుతుందనమాట. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ లేసాక ఏమైంది, ఎవరి మీద కేకలేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు నిద్దట్లో అని అడిగితే ఆయన చెప్తున్నారు, ఇలాగ నాకు కూడా కొంచెము ఒళ్ళు నొప్పులు ఇలా ఉంది, ప్లస్ ఇంకా గొంతుకంతా ఊపిరి ఆడట్లేనట్టుగా ముక్కంతా బిగుసుకుపోతుంది, ఇంకా నోసు మొత్తం క్లోజ్ అయిపోవడం వల్ల ఏంటో నా మీద ఎవరో కూర్చుని నన్ను పీక నొక్కేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది, అందుకనేసి ఇంకా నన్ను నేను రక్షించుకోవడానికి అన్నట్టు అలా అరుసాను అనమాట. అంతే, ఇంకేం లేదు అనేసి అన్నారు. ఇలా మా వారికి రిపీటెడ్గా అవుతుందండి. నాకు ఎలా అవుతుందంటే నాకు ఏదో గాలి పడ్డట్టు అలా ఏం కాదు, ఏదో నిజ జీవితంలో ఏదో జరుగుతున్నట్టు. సపోజ్ ఇప్పుడు నేను కల్లో పిల్లల్ని తిడుతున్నట్టుగా అనుకుంటాను, అది నిజంగా బయటికి తిట్టేస్తాను అనమాట, బయటికి మాట్లాడేస్తాను. ఏదో నిజ జీవితంలో జరుగుతున్నట్టు ఏదో ఒక విషయానికి భయపడతాను, అది నిద్దట్లో జరుగుతుంది. ఆ భయాన్ని పైకి చూపిస్తాను అనమాట, అంటే గట్టిగా అరుస్తాను అనమాట, వద్దు అలా కాదు ఇలా అనేసి అరుస్తాను. అలా మా వారికి ఎన్నిసార్లు నాతో నిద్ర డిస్టర్బ్ అయ్యిందో నాకే తెలియదండి. అంటే నాకు నిద్దట్లో ఏదో రియాలిటీ జరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది, ఆ యాక్షన్ని నిద్దట్లో నుంచి బయటికి చూపించేస్తూ ఉంటాను అనమాట. నాకు ఇలా జరుగుతుంది. బట్ మా వారికి అలా కాదు, ఏదో నల్లటి ఆకారం వచ్చి మీద కూర్చుంది అన్నట్టుగా
ఇలా చెప్తారు. నాకు దేవుడి దయ వల్ల ఏంటోనండి అలాంటివి ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే నార్మల్గానే నేను చాలా భయస్తురాల్ని. ఇలాంటివి ఏమైనా జరిగినాయి అంటే ఇంకా అసలు అయిపోయి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక్కోసారి మా వారు బయటికి డ్యూటీలకు వెళ్ళిపోతారు కదండి, పిల్లల్ని వేసుకుని ఒక్కదాన్నే ఉంటాను. ఇలాంటి భయాలు ఉన్నాయి అనుకోండి, ఇంకా అసలు నేను ఉండలేను కదా. అలాగా మా వారికి అలా జరుగుతుంది, నాకైతే ఇలా జరుగుతుంది. మరి మీకు ఎవరికైనా ఇలా జరుగుతుందా అన్నదైతే కామెంట్ చేయండి. ఏమోనండి, నాకు ఇవన్నీ తెలీదు. అంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లోని బాగా వైరల్ అవుతున్నాయి అనేసి అందరూ మా నిజ జీవితంలో మాకు గోస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యిందని, లేకపోతే ఎవరో లైఫ్లో అయ్యిందని నాకు కామెంట్లు పెట్టారు, నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించారు అనేసి. ఇలాగ వాళ్ళ లైఫ్లో ఇలాగ దెయ్యం వచ్చిందంట అని. అది మరి కల్పితాలో నిజాలు నాకు తెలియదు, కానీ పెద్ద పెద్ద స్టోరీస్ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అని ఇలాగ చెప్తూ ఉన్నారన్నమాట. నాకు అసలు నచ్చట్లేదండి, అలాంటి క్రియేటర్స్ అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే మనము ఆడియన్స్ని అలాగా భయపెట్టకూడదు. అంటే ఇప్పుడు భయము వేస్తుంది, భయం లేదు, ఇవన్నీ కాదు. కానీ నేనేమనుకుంటానంటే ఎవరిని మనం అలాగా మిస్లీడ్ చేయకూడదండి. ఇప్పుడు ఒక భయము మనకి ఏర్పడిపోయిందనుకో, అది మన బ్రెయిన్ ఇంకా ఎప్పుడు దాని వైపుకి థింక్ చేస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడూ ఎదుటి వ్యక్తికి పాజిటివ్గానే చెప్పాలి తప్పించి ఇలాంటి నెగిటివ్వి భయపెట్టే రీతిలోని, లేకపోతే మన బ్రెయిన్ని వేరే విధంగా చేసే రీతిలో ఉండేటటువంటివి చెప్పకూడదు. మరి కొంతమంది వ్యూస్ కోసం చెప్తున్నారా, లేకపోతే ఇది నిజంగానే జరిగినాయా, నాకు ఇవన్నీ తెలియదు. కానీ కొంతమంది క్రియేటర్స్ ఉంటారండి, ఇంకా అదే పని వాళ్ళ కంటెంటే దెయ్యాల గురించి చెప్పడం అనమాట. నాకైతే అసలు నచ్చదండి, నాకు అలాంటివి వినబుద్ధి కూడా కాదు. సో నేను వినను, అలాంటి వీడియోలు విన్ను. ఎందుకంటే వన్స్ మనలో ఒక చిన్న భయం ఏర్పడింది అనుకోండి, మన బ్రెయిన్ దానికోసమే థింక్ చేస్తూ ఉంటుంది, లేనిపోయిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో అప్పుడు మనం ధైర్యంగా మన పనులన్నీ మనం చేసుకోలేము. సో నేను అలాంటి వీడియోలు చూడను, కానీ థంబ్నెయిల్ చూసి అనుకుంటాను ఇంకా వాళ్ళ కంటెంట్ అంతా ఇలా దెయ్యాల గురించి మాట్లాడుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి ఆలోచించుకుంటాను అనమాట. మీరు కూడా అసలు అలాంటి వీడియోల జోలికి వెళ్ళకండి, అది అంత సేఫ్ అని అయితే నేను అనుకోను. మనం ఏం భయపడము, ఆ టైంలో భయపడం, కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో మనకి సడన్గా అలాంటివి గుర్తొచ్చాయనుకోండి, అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అనేసి నా ఫీలింగ్ అనమాట. ఒకవేళ క్రియేటర్స్ వ్యూస్ కోసమే చేస్తే అది కరెక్ట్ కాదు అన్నది కూడా నా ఒపీనియన్. ఏమన్నా రియల్గా జరిగితే ఒక వీడియోతో ఆపేసేయడం బెటర్ అనమాట. అంటే నా లైఫ్లో ఇలా జరిగిందని ఒక వీడియోతో చెప్పేసి వదిలేస్తే కరెక్టే, కానీ అదే పనిగా ఎవరెవరికో జరిగింది అనేసి అది స్టోరీల రూపంలో చెప్పడం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. ఈ రోజు సండే కాబట్టి పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి అయితే పంపిస్తున్నానండి. పిల్లల్ని అయితే డ్యాన్స్ క్లాస్కి పంపించేశానండి. ఈరోజు బాడీ పెయిన్స్ కింద ఉండి నేను బ్లాగ్ అయితే సరిగ్గా ఏమి షూట్ చేయలేకపోయాను. ఇంకా నిన్న నైట్ నేను వైరల్ ప్రపంచం అనేసి ఒక మూవీ అయితే చూడడం స్టార్ట్ చేశాను. అయితే మూవీ నేను ఫుల్గా చూడలేదనమాట, నిన్న పిల్లలు వచ్చేసారని. ఇంకా మూవీ ఇప్పుడు చూసేస్తాను, పిల్లలు రావడానికి 1 అవర్ టైం ఉంది, మూవీ అయిపోద్ది. మూవీ అయితే చూసేసానండి, వైరల్ ప్రపంచము. ఆ మూవీ కోసం అయితే రేపు అయితే మీకు చెప్తానండి. ఇంకా నిన్నవి బట్టలు అయితే ఆరిపోయినాయి, సో వాటన్నిటిని తీగలపై నుంచి తీసేసాను, ఎందుకంటే వర్షం వచ్చేలాగా అయిపోతుంది అనేసి. ఇంకా పిల్లలు డ్యాన్స్ క్లాస్ నుంచి రాలేదు, ఆ పిల్లలు వచ్చే లోపల నేను ఈ బట్టలన్నిటిని అయితే మడతలు అయితే పెట్టేసుకుంటానండి. ఒక్కోసారి చీర మడతలు పెట్టడం చాలా ఈజీగా వస్తుందండి, ఒకసారి ఇవి చెంగులు జారిపోయి అసలు సరిగ్గా రాదు. నాకేంటంటే మంచిగా వచ్చే వరకు అలా చేస్తూనే ఉంటాను నేను, ఒక చెంగు జారిపోయినా నాకు నచ్చదనమాట. సో అన్ని 4 వజ్జుగా వచ్చే వరకు నేను ట్రైల్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఈరోజు ఇంకా చేతులు లాగేయడము, కాళ్ళు లాగేయడం ఇలా ఉంది కదా, ఇంకా ఎక్కువ టైం పట్టేసిందేమో అనిపించింది. చీర మడతట్టి లోపల నాకు చేతులు లాగేసినాయి అనమాట. ఇంక ఇదిగోండి బట్టలు అయితే అన్ని మడతలు పెట్టేసుకుని ఎవరి బట్టలకైతే నేను సర్దేశాను. ఈ లోపల నేను బట్టలు మడతలు పెట్టి వాళ్ళకి సర్దే లోపల మా హస్బెండ్ అయితే మళ్ళీ పిల్లల్ని తీసుకురావడానికి డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసారు. పిల్లలు మొన్నటి నుంచి అడుగుతున్నారండి బయటికి వెళ్దాము, పార్క్కి వెళ్దాము అనేసి. సో ఇంకా నేను మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ గ్రౌండ్ ఉంది కదా, అక్కడికి మా వారైతే తీసుకెళ్లారు, నేను పిల్లలు కూడా వెళ్ళామండి. నిజానికి నాకు అసలు వెళ్ళాలని లేదు, నేను మా వారిని అన్నాను మీరు వెళ్ళండి శ్రీవారు పిల్లల్ని తీసుకుని. అంటే మా వారికి ఏంటంటే నేను లేకుండా ఎక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదండి. లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పాను కదా, నా ప్రజెన్స్ని మా వారు చాలా ఇష్టపడతారనమాట.
అంటే ఇప్పుడు పిల్లలు ఒక్కరిని తీసుకెళ్ళంటే లేదు నువ్వు వస్తేనే బాగుంటుంది, నీతోనే వెళ్తాం మేము, అమ్మని రమ్మనండి అని పిల్లలకి ఇలా ఉసుగొలుపుతూ ఉంటారన్నమాట. నాకు కూడా రాను అని చెప్పడం ఇష్టము, ఎందుకంటే అప్పుడు మా వారు నువ్వు వస్తే బాగుంటుంది రారా అని అడుగుతారు కదండి, అలా అడిగించుకోవడం నాకు చాలా నచ్చుతుంది అనమాట. సో అందుకనేసి నేను ఫస్ట్ నేను రాను అని అంటాను. బట్ ఈరోజు అయితే నాకు వెళ్ళాలని లేదండి, నాకు పడుకోవాలనిపిస్తుంది, ఒళ్ళంతా అలాగా బాడీ పెయిన్స్ కింద ఉండడము. మా వారు నాకు అలాగే ఉంది, కాసేపు బయట తిరిగితే బాగుంటుంది రా అనేసి అన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు నేను మా వారు చక్కగా అయితే బాల్తో ఆడుకున్నామండి. చాలాసేపు పరుగులు పెట్టాను. ఆ పరుగులు పెట్టేటప్పుడు మాత్రం నొప్పులు ఏం తెలియవు నాకు. మళ్ళీ పరుగులు అయిపోయిన తర్వాత కూర్చుందాం అనేసరికి మళ్ళీ మోకాలు నొప్పులు, థైస్ నొప్పులు ఇలా అనిపించినాయి అనమాట. కాసేపు అయితే అలా ఆడుకున్నాము. మ్యాక్సిమం ఒక 2 hours ఉన్నట్టున్నామండి, 8 o'clock వరకు. అక్కడే అయితే మేము టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. ఇంకంతే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నం వండుకుని మార్నింగ్ ఉండిపోయిన కూర వేసుకుని భోజనం చేసేసి ఎర్లీగా పడుకుని పోయానండి. సో ఇదండి రోజు వీడియో, నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.